హలో అండి అందరికీ మనందరూ తెలుసు రీసెంట్గా ఏపీలోని లిక్కర్ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ అధికారులు దాదాపు హైదరాబాద్ సమీపంలో ఒక ఫామ్ హౌస్లో దాదాపు 11 కోట్ల డబ్బునైతే పట్టుకోవడం జరిగింది. అయితే సిట్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ డబ్బు రాజకేశ్ రెడ్డికి సంబంధించిన డబ్బుగా సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రాజకేశ్ రెడ్డి ఏమంటుండంటే ఈ డబ్బు నాది కాదు, కావాలని నాకు బెయిల్ వచ్చే సమయానికి సిట్ అధికారులే ఈ డబ్బుని పెట్టి నాకు అంటగడుతున్నారు, నాకు బెయిల్ రాకుండా అని చెప్పేసి రాజకేశ్ రెడ్డి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారికి చెప్పారనమాట. అయితే దీని మీద రాజకేశ్ రెడ్డి ఈ ఆరోపణలు చేయడంతో పాటు ఆయన ఒక కీలకమైన పాయింట్ని కూడా రైజ్ చేశారనమాట. ఆ పాయింట్ ఏంటంటే ఈ డబ్బు దాదాపు 2024 జూన్ నుంచి కూడా ఆ ఫామ్ హౌస్లో ఉంటుంది అని చెప్పేసి సిట్ అధికారులు చెప్పారు. అయితే దీని మీద ఆయన ఏం చెప్తుందంటే 2024 వరకు జూన్ వరకు ఉన్న ఏదైతే ఆర్బీఐ ముద్రించిన నోట్ల సిరీస్ మాత్రమే ఆ నోట్ల మీద ఉండాలి. 2024 జూన్ తర్వాత ముద్రించిన ఒక్క నోటు వీటి మీద ఉన్నా కానీ సిట్ అధికారులు చెప్పింది తప్పు అన్నట్లుగా రాజకేశ్ రెడ్డి ఒక కీలకమైన పాయింట్ని పట్టారనమాట. ఆయన చెప్పేది ఏంటంటే 2024 జూన్ వరకు అప్పటి వరకు ఏదైతే ఆర్బీఐ ముద్రించిన నోట్లు అయితే ఉన్నాయో ఆ ఇప్పుడు దొరికిన నోట్లలో అక్కడ వరకు సిరీస్ మాత్రమే ఉండాలి. దాని తర్వాత సిరీస్ ఉందనుకో ఖచ్చితంగా సిట్ అధికారులు ఆ డబ్బుని వాళ్ళే కావాలని అక్కడ పెట్టినట్టు అని చెప్పేసి రాజకేశ్ రెడ్డి న్యాయమూర్తి గారికి చెప్పారనమాట, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారికి. అయితే దీని మీద న్యాయమూర్తి గారు సిట్ అధికారులకి ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ డబ్బు మీద ఉన్న సిరీస్ అన్నింటినీ కూడా ఫోటోలు తీసి ఆ ఫోటోలు ఆ సిరీస్ ఎప్పటిది అని చెప్పేసి ఆర్బీఐతో ఒకసారి క్రాస్ చెక్, అంటే ఆ డబ్బు ఎప్పుడు ముద్రించారో ఆ నోట్ల మీద ఉన్న సిరీస్ అని చెప్పేసి క్రాస్ చెక్ చేయాలన్నట్లుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు సూచించడమే జరిగిందనమాట రాజకేశ్ రెడ్డి ఏదైతే విన్నవించిన దాని ప్రకారం. అయితే దీని మీద ఒకవేళ కనుక 2024 జూన్ తర్వాత అక్కడ నోట్లుంటే ఏదైతే సిట్ అధికారులు ఒక రకంగా ఇరుక్కున్నట్టని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ రాజకేశ్ రెడ్డి మాత్రం ఒక దిమ్మ తిరిగిపోయే పాయింట్ పట్టారు. 2024 జూన్ తర్వాత ఒక్క నోటు ఉన్నా కానీ దీంట్లో సిట్ అధికారులు బుక్ అవుతారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 2024 నుంచి కూడా ఆ ఫామ్ హౌస్లో దాదాపు ఆ 11 కోట్ల డబ్బు ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కావాలంటే 2024 జూన్ వరకు ఉన్న నోట్ల కట్ల సిరీస్ మాత్రమే వాటి మీద ఉండాలి, ఆ నోట్ల మీద ఉండాలి. తర్వాత ఒక్క నోటు ఉన్నా కానీ ఆ డబ్బు అనేది ఒక రకంగా అయితే సిట్ అధికారులు పెట్టారని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ రాజకేశ్ రెడ్డి ఆయన న్యాయవాదులు ఒక దిమ్మ తిరిగిపోయే పాయింట్ అయితే పట్టారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చూడాలి మరి దీని మీద రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురైతే అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.